హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గణేష్ ఫిట్నెస్ క్లబ్. మన 64 వేరియేషన్స్ లో భాగంగా 7th రౌండ్ ఏంటంటే డబుల్ హ్యాండ్ శాండల్ రౌండ్. ఈ హ్యాండ్ ని ఏ విధంగా చేయాలి, దీని యొక్క బెనిఫిట్స్ ఏందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నార్మల్ గా ముగ్గురిని ఎలా తీసుకోవాలంటే ఫస్ట్ అంటే ఒక రెస్పెక్ట్ పొజిషన్ లో దాన్ని తీసుకోవాలి. మనం అది ఏ విధంగా తీసుకోవాలో చూద్దాం. చూడండి, మాత, పిత, గురు, దైవం, ఇట్లా 3 సార్లు దీన్ని నమస్కరించి అప్పుడు తీసుకోవాలన్నమాట. ఈ డబుల్ హ్యాండ్ శాండల్వుడ్ లో రౌండ్ లో భాగంగా అసలు దీన్ని ఎలా చేయాలి, దీని యొక్క పొజిషన్ ఎలా తీసుకోవాలో ఒకసారి చెప్తాను చూడండి. ఫస్ట్ ఇలాగా డబుల్ హ్యాండ్స్ 2 చేతులతో ఇలా హోల్డ్ చేసి నార్మల్ రౌండ్స్ ఇలా ఒక 2 తీసి 3వ రౌండ్కి ఇలా ఇందాక మనం శాండల్వుడ్ రౌండ్ చేసాం కదా సింగిల్ హ్యాండ్తో, సేమ్ అదే కానీ ఇప్పుడు డబుల్ హ్యాండ్తో చేస్తున్నాం అంతే. అదే 6th రౌండ్ చెప్పాను కదా, సేమ్ అదే విధంగా 2 హ్యాండ్స్తో చేస్తాం. 1 2 3 1 2 3. మళ్ళీ పొజిషన్కి వచ్చిన తర్వాత ఈసారి ఇప్పుడు లెఫ్ట్ నుంచి స్వింగ్ చేసాం కదా, ఇప్పుడు రైట్ నుంచి 1 2 3 1 2 3. మనం ముగ్గురిని ఏ సైడ్ అయితే స్వింగ్ చేస్తున్నామో, ఏ సైడ్ అయితే డౌన్ చేస్తున్నామో ఆ లెగ్ని మనం మూవ్ చేయాలా. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ డౌన్ చేస్తున్నా ముగ్గురిని ఇలా, అప్పుడు మనం లెఫ్ట్ లెగ్నే మూవ్ చేయాలా. ఎలా మూవ్ చేయాలి, ముగ్గురిని ఎప్పుడైతే వెనక్కి వెళ్ళొద్దో, ఇలాగే బ్యాక్ ఎప్పుడైతే వెళ్ళొద్దో అప్పుడు లెగ్ని మూవ్ చేసి ఇట్లా ముందుకి ఇట్లా లాగాల ముగ్గురిని. చూడండి ఒకసారి ఆ రౌండ్ చూడండి ఎలా. 1 2 3 1 2 3. మళ్ళీ ఇటు సైడు 1 2 3. రైట్ లెగ్ 1 2 3. రైట్ సైడ్ స్వింగ్ చేసేటప్పుడు రైట్ లెగ్ని మూవ్ చేయాలి. ఈ వేరియేషన్ కూడా మనం ఒక 108 reps వరకు మనం బాగా చేసే విధంగా ప్రాక్టీస్ కనుక చేస్తే, ఫస్ట్ లైట్ వెయిట్ ముద్గరతో చేయండి, తర్వాత మన వెయిట్ అంటే మన బాడీకి తగ్గ వెయిట్ ముద్గరతో చేయండి. దీని యొక్క బెనిఫిట్స్ ఏంటంటే ఇక్కడ ఏ పార్ట్ మీద ఎఫెక్ట్ పడద్ది అంటే ఈ యొక్క రౌండ్ నెక్ మీద ఎఫెక్ట్ పడద్ది, హ్యాండ్స్ మీద ఎఫెక్ట్ పడద్ది, బ్యాక్ ఉంది కదా షోల్డర్స్ అండ్ షోల్డర్ బ్యాక్ మీద ఎక్కువ ఎఫెక్ట్ అనేది పడద్ది అనమాట. ఇక నుంచి మనకు వరుసగా ఈ 64 వీడియోస్ అనేది ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మన 64 వేరియేషన్స్ 1 by 1 మనం వీడియోస్ పెడతా ఉంటాం. నాతో పాటు మీరు కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. ఈ ముగ్గురు వుడ్ ఐటమ్స్ ఎక్కడ దొరుకుతాయి, ఎలా పర్చేస్ చేయాలి అడుగుతున్నారు. దీన్ని ఆన్లైన్లో ఉంటాయి, ఆఫ్లైన్లో ఉంటాయి అనమాట. ఆన్లైన్లో కన్నా మంచి వుడ్ మనం చూసి చేయించుకోవచ్చు. ఆన్లైన్లో ఎలా వస్తుందో, ఏ వుడ్ వస్తుందో, క్వాలిటీ ఎలా వస్తుందో మనకు తెలియదు. ఆన్లైన్లో కూడా ఉన్నాయి. ఒకసారి మీరు ఆన్లైన్లో కావాలంటే ఆన్లైన్లో ట్రై చేసి చూడండి. ఒకవేళ ఎవరికైతే ఆఫ్లైన్లో కావాలనుకుంటారో నా ఇన్స్టాగ్రామ్ ఐడి డిస్క్రిప్షన్లో ఇస్తాను. మన ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి, మీకు ఆ డీటెయిల్స్ చెప్తాను.